ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోయింటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పబ్లిష్ చేసినా మీకు నోటిఫికేషన్ పోతే వచ్చేస్తాయి అనమాట. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోని మీకు SBI బ్యాంక్ సంబంధించి KYC డీటెయిల్స్ అప్డేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలి అనేది క్లియర్ కట్ గా ఎవ్రీథింగ్ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియో మీకు తెలియజేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్ అర్థమవుతుంది. సో ఏమాత్రం ఆలస్యం టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన KYC డీటెయిల్స్ అప్డేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇక ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనేది 1 by 1 స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఇక్కడ టాప్లో మీరు చూసినట్టయితే మీకు బ్రాంచ్ నేమ్, మీకు అకౌంట్ అనేది ఏ బ్రాంచ్ అయితే ఆ యొక్క బ్రాంచ్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, మెన్షన్ చేయండి. తర్వాత ఫోటోగ్రాఫ్ అయితే ఇక్కడ స్టిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీద ఉంటుంది కదా, సో అది ఇక్కడ స్టిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి అకౌంట్ నెంబర్, మీకు అకౌంట్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీకు బ్యాంక్ పాస్బుక్లో ఉంటుంది, చెక్ చేసి ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి పాన్ నెంబర్ అనమాట. మీకు పాన్ కార్డ్ ఉన్నట్టయితే పాన్ కార్డులో నెంబర్ ఉంటుంది, ఆ యొక్క నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేయండి. ఇన్ కేస్ లేకపోతే కనుక ప్లీజ్ ప్రొవైడ్ ఫామ్ 60 అనమాట. అది మీరు దీంతో పాటు ఆ యొక్క ఫామ్ అనేది ఫిల్ చేసి ఇచ్చేసినట్టే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఆక్యుపేషన్, మీ వర్క్ ఏంటో ప్రొఫెషన్ ఏంటో ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది, మెన్షన్ చేయండి. ఫోర్త్ వన్ వచ్చేసి యాన్యువల్ ఇన్కమ్, మీకు ఎంత ఇన్కమ్ అనేది వస్తుందో యాన్యువల్లీ పర్ ఇయర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఇన్ కేస్ మీరు స్టూడెంట్ అయితే కనుక ఇక 3 and 4 అయితే మీరు ఏమీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, బ్లాంక్గా వదిలేసేయండి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి KYC డాక్యుమెంట్ సబ్మిటెడ్ సెల్ఫ్ సర్టిఫైడ్ టిక్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని చెప్పి కింద ఇవ్వబడిన మీరు ఏ డాక్యుమెంట్ ద్వారా KYC డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేస్తున్నారో ఆ యొక్క డాక్యుమెంట్ అని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, టిక్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఆధార్ ద్వారా అయితే ఆధార్ ఇక్కడ పొజిషన్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ ఆధార్ అని చెప్పి ఇక్కడ టిక్ చేసుకొని KYC డాక్యుమెంట్ నంబర్, మీకు ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తుంది అనమాట. మీరు దేని ద్వారా అయితే డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, లేదా పాస్పోర్ట్ కావచ్చు, లేదా ఓటర్ ID కావచ్చు, సో ఇలా మీరు పైన ఉన్న ఏవైనా సరే టిక్ చేసుకొని వాటి నెంబర్ అయితే ఇక్కడ మీరు డాక్యుమెంట్, మీరు ఏ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ యొక్క KYC డాక్యుమెంట్ నెంబర్ అయితే ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫిల్ చేసిన తర్వాత 6th వన్ కస్టమర్స్ డిక్లరేషన్ అనమాట. మీ యొక్క డీటెయిల్స్ ఇప్పుడు మీరు ఏమైతే ఎంటర్ చేస్తున్నారో అవన్నీ మీదే, మీ యొక్క డీటెయిల్సే ఎంటర్ చేస్తున్నారు, వేరే వాళ్ళకి ఏం కాదు, ఇదే ఫేక్ కాదని చెప్పి మీరు డిక్లేర్ చేసినట్టు ఇక్కడ డీటెయిల్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్రింద చూసినట్టయితే మీరు సిగ్నేచర్ లేదా థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ కస్టమర్ అనమాట. ఇన్ కేస్ మీరు చదువుకున్న వారైతే మీరు సిగ్నేచర్ చేయగలరు అనుకుంటే కనుక సిగ్నేచర్ చేయొచ్చు, సైన్ చేసేసేయండి. ఇన్ కేస్ మీరు చదువుకోకుండా ఉంటే కనుక మీ యొక్క థంబ్ ఇంప్రెషన్ అయితే వేయాల్సి ఉంటుంది అనమాట, వేసేసేయండి. అండ్ తర్వాత నేమ్, మీ యొక్క ఫుల్ నేమ్ అనమాట. మీకు ఆధార్లో ఏ విధంగా ఉంటుందో సో ఇనిషియల్తో పాటు ఫుల్ నేమ్ అనేది ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది, రాయండి. అండ్ నెక్స్ట్ కరెంట్ అడ్రస్, మీ యొక్క కరెంట్ అడ్రస్ ఇప్పుడు మీరు ఏ అడ్రస్లో ఉన్నారో ఆ యొక్క అడ్రస్ అనేది కంప్లీట్గా రాసేసేయండి. డోర్ నెంబరు, విలేజ్ అవన్నీ కూడా మీరు పిన్ కార్డ్తో సహా రాసేసేయండి. అండ్ నెక్స్ట్ మీకు మొబైల్ నెంబర్, మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్, మీకు ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఎంటర్ చేయండి. ఇది ఆప్షనలే, బట్ ఇస్తే బెటర్ అని చెప్పొచ్చు. ఇది మ్యాండేటరీ ఏం కాదు, ఇస్తే బెటర్. మీకు లేకపోతే కనుక వదిలేసేయండి. అండ్ తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు డేట్, మీరు ఇప్పుడు ఈ యొక్క KYC అప్డేట్ అనేది మీరు ఎప్పుడు చేస్తున్నారో బ్యాంక్లో, సో ఇక డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, మెన్షన్ చేయండి. తర్వాత ప్లేసు, సేమ్ బ్రాంచ్ ప్లేసు, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఉందో సో ఆ యొక్క మీరు ఉండే ప్లేస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ కింద వచ్చేసి అంతే కూడా మీకు అవసరం లేదనమాట. ఇది ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ, ఆఫీస్ యూజ్ ఓన్లీ కాబట్టి ఇది అక్కడ ఉన్న ఆఫీసర్స్ వాళ్ళకి సంబంధించినవి. మీరేమి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, మీరేమి ఇక్కడ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇదంతా ఫిల్ చేసిన తర్వాత ఈ యొక్క ఫామ్తో పాటు మీరు మీ యొక్క బ్యాంకు సంబంధించిన పాస్బుక్, అలాగే ఆధార్ జెరాక్స్, ఆధార్ ఒరిజినల్ కూడా తీసుకెళ్ళండి. మీరు ఏమైతే అప్డేట్ చేయాలనుకున్నారో నేమ్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, ఇంకేదైనా సరే అప్డేట్ చేసుకోవచ్చు, లేదంటే లింక్ చేసుకోవచ్చు కూడా. ఆధార్ లింక్ చేసుకోవాలన్నా లింక్ చేసుకోవచ్చు, లేదా పాన్ కార్డ్ లింక్ చేసుకోవాలన్నా లింక్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కన్సర్న్ ఆఫీసర్కి అయితే మీరు ఇవన్నీ కూడా చెప్పండి, వాళ్ళు లింక్ చేస్తారు, లేదా అప్డేట్ చేయాలనుకున్నా అప్డేట్ చేస్తారనమాట. ఈ విధంగా మీరు యొక్క KYC డాక్యుమెంట్ అప్డేషన్ ఫామ్ అయితే ఫిల్ చేస్తుంటుంది అనమాట. ఇది ఓన్లీ SBI అకౌంట్ సంబంధించింది మాత్రమే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించింది మాత్రమే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీకు ఫ్రెండ్స్ సంబంధించి కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో సంబంధించిన కామెంట్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. టేక్ కేర్, బాయ్.